మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1 పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా ఉంటాయి. ఉదాహరణకి స్కూల్కి వెళ్ళి వస్తారు, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకున్న టైంలో లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ని ఇమాజిన్ చేసుకుంటారు. ఇమాజిన్ చేసుకొని వాళ్ళే టీచర్గా, వాళ్ళే స్టూడెంట్స్గా ఏదేదో వాళ్ళు ఇమాజిన్ చేసుకొని సొంతగా చాలా న్యాచురల్గా డైలాగ్స్ చెప్పేస్తుంటారు. ప్రిన్సిపల్గా ఇమిటేట్ చేసేస్తారు, క్లాస్ టీచర్గా ఇమిటేట్ చేసేస్తారు, వాళ్ళ సొంత క్లాస్మేట్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో ఇమిటేట్ చేసేస్తారు. ఏయ్ లీలా ఎందుకు అలా ఉన్నావు, నీకు చెప్తుంటే అర్థం కాదా, శేఖర్ గారు కొట్టాడు టీచర్, రకరకాలుగా యాక్టింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అయిపోతుంటారు. అమ్మా నాన్నలు చూసి ఇంత బాగా చేసేస్తున్నారేంటి అని వీళ్ళు అనుకుంటాం. కానీ అంత సహజంగా వాళ్ళు యాక్టింగ్ చేయగలిగినప్పుడు ఇమాజినేషన్ చేసుకొని అదే అమ్మ కానీ నాన్న కానీ మళ్ళీ ఒకసారి చెయ్యి నాన్న, చాలా బాగా చేస్తున్నావు చెయ్యి నాన్న అని అన్నారు అనుకోండి, వాళ్ళు రిజిడ్ అయిపోతారు, చేయలేరు. ఎందుకంటే ఎవరన్నా చూస్తున్నారు అని తెలిసిందనుకోండి వాళ్ళు ఏం చేయరు. నువ్వు చాలా బాగా చేయగలవు, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేసినా వాళ్ళు చేయలేరు, రిజిడ్ అయిపోతారు. ఎందుకంటే ఎవరన్నా మమ్మల్ని గమనిస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనేసరికి వీళ్ళలో ఉన్న ఫ్లో ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఎవరో లేనప్పుడు చాలా సహజంగా ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ఎవరన్నా తమను అబ్జర్వ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు చేయలేరు. కానీ అదే యాక్టర్స్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే వాళ్ళు భయపడకుండా యాక్టింగ్ చేయగలుగుతారు. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలన్న విషయాల మీద మరొకసారి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.